రాయచోటి నుంచి జిల్లా కేంద్రాన్ని తరలిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న సమయంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు, కంటతడి పెట్టుకున్నారు. దాంతో ఒక గంభీరమైన వాతావరణం కేబినెట్ సమావేశంలో ఏర్పడింది. ముఖ్యమంత్రితో పాటు మంత్రులంతా ఆయన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు అంటూ ఇంకా కేబినెట్ సమావేశం జరుగుతూ ఉండగానే మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఆ తర్వాత కేబినెట్ సమావేశం నుంచి బయటకు వచ్చిన రాంప్రసాద్ రెడ్డి నడుచుకుంటూ వచ్చారు. ఆ సమయంలో బాగా గమనిస్తే ఆయన కారు ఆయన్ని వెనక నుంచి ఫాలో అవుతుంది. ఎక్కడైతే మీడియా కెమెరాలు ఉన్నాయో అక్కడి వరకు వచ్చి వాళ్ళ దగ్గర మీడియా కెమెరాల దగ్గర కూడా తన కంటతడిని రాంప్రసాద్ రెడ్డి చూపించారు. ఎందుకు జరిగింది ఏంటి ఇది అని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తున్నా ఆయన ఏమాత్రం సమాధానం చెప్పలేదు. కేవలం కెమెరా ముందుకు వచ్చి తాను కంటతడి పెట్టుకుంటున్నాను, బాధపడుతున్న ఆ విషయాలు ఆ దృశ్యాలు మీడియాలో కనిపించేలా చేసి ఆ వెంటనే తన వెనక వస్తున్న కారుని ఎక్కేసి వెళ్ళిపోయారు. రాంప్రసాద్ రెడ్డి గారు కావాలనుకుంటే ముందే ఆ కారులో ఎక్కేసి ఆ మీడియా ప్రతినిధుల కంట పడకుండా కూడా వెళ్ళిపోవచ్చు. కానీ మీడియా కెమెరాల దగ్గరకు వచ్చి తన బాధను తన కన్నీటిని చూపించి ఆ తర్వాత కారు ఎక్కి వెళ్ళిపోయారు. అయితే ఈ ఎపిసోడ్ మొత్తం మీద రాంప్రసాద్ రెడ్డిని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ గురించి పెద్దగా చర్చ జరగడం లేదు. ఇదే రాయచోటి గడ్డ మీద నిలబడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో వైసీపీ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ గెలిస్తే రాయచోటి నుంచి జిల్లా కేంద్రం వెళ్ళిపోతుందంటూ ప్రచారం చేస్తున్నారు. వాళ్ళని నమ్మద్దండి, నన్నే నమ్మండి, రాయచోటి జిల్లా కేంద్రంగా ఉంటుంది, నేను హామీ ఇస్తున్నా, మొదటి హామీ ఇస్తున్నా అంటూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. కానీ ఇప్పుడు రాయచోటి నుంచి జిల్లా కేంద్రాన్ని ఎత్తేశారు. రాయచోటికి నేను హామీ ఇస్తున్నా, మొదటి హామీ మీ దగ్గరకు వచ్చి కావాలని చెప్తున్నారు, జిల్లా రాజధాని తీసేస్తారని. అవునా కాదా? రాయచోటి జిల్లా ఉంటుంది, హెడ్ క్వార్టర్ గా ఇదే ఉంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాంప్రసాద్ రెడ్డి కూడా అదే స్థాయిలో స్పందించారు. బహుశా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు అంత గట్టిగా చెప్పారు కాబట్టి మాట మీద నిలబడతారా అనుకున్నారేమో. కానీ రాంప్రసాద్ రెడ్డి కూడా రాయచోటి నుంచి జిల్లా కేంద్రం తరలించడం అన్నది సాధ్యమే కాదు, చెయ్యరా పని, అలా చేస్తే నేను రాజీనామా చేస్తా అంటూ తొడగొట్టి మరీ చెప్పారు. పైగా వాడు వీడు అంటూ కూడా మాట్లాడారు బహిరంగ వేదికల మీద. ఈ ప్రచారం చేస్తున్న వాళ్ళని ఉద్దేశించి రాయచోటి నుంచి జిల్లా కేంద్రం పోతుందనే వాళ్ళని వాడు వీడు అంటూ కూడా రాంప్రసాద్ రెడ్డి చాలా గట్టిగా మాట్లాడారు. ఇప్పుడు తీరా జిల్లా కేంద్రం తరలిపోయేసరికి ఇబ్బందులు పడ్డారు. అయితే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు కదా అన్న దాని మీద పెద్దగా చర్చ లేదు. ఎందుకు లేదంటే చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం తప్పడం అన్నది చాలా కామన్ గా అయిపోయింది పబ్లిక్ లో. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఇచ్చి దాన్ని తప్పితే దాన్ని పెద్దగా ఆశ్చర్యపోవడం లేదు పబ్లిక్. ఆయన చెప్తూ ఉంటారు, అలా చేస్తూ ఉంటారు అన్నది ఒకటైతే, రాంప్రసాద్ రెడ్డి నియోజకవర్గం అదే కాబట్టి నువ్వు మంత్రిగా ఉండి రాజీనామా చేస్తా అని తొడగొట్టి మరీ చెప్పావు, మరి ఇప్పుడు చేయొచ్చు కదా అనేది ఒకటి యాంగిల్. దీంతో ఆయన కూడా బాధితుడే, బాధపడుతున్నారు, చాలా ఆవేదన చెందుతున్నారు, కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అన్నట్టుగా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అసలు పరిస్థితి ఇంత దూరం ఎందుకు వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు ఏం జిల్లాల మీద ప్రాంతాల మీద అవగాహన లేని వ్యక్తి కాదు, సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు. మరి ఎన్నికల ముందు ఇవన్నీ ఆలోచించకుండా రాయచోటి జిల్లా కేంద్రంగా ఉంటుందని నడి రోడ్లో నిలబడి ఆ ప్రజలకు ఎలా హామీ ఇచ్చారు, ఇప్పుడు దాన్ని ఎలా తప్పుతున్నారు? పైగా ఇంకోటి ఏంటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాంప్రసాద్ రెడ్డిని పిలుచుకొని మాట్లాడారు. రాయచోటిని ఒక ఛాలెంజ్ గా తీసుకొని అభివృద్ధి చేస్తాం, నియోజకవర్గానికి ఏమేం కావాలో చెప్పు అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు అన్నట్టుగా మళ్ళీ కొత్త ఆశ రాయచోటి ప్రజల్లో సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా కూడా ఒక ఇష్యూ నుంచి అప్పటికప్పుడు గట్టెక్కడం కోసం ఇలాంటి టాక్టిక్స్ ప్లే చేయడం అనేది కామన్ గా జరిగేది. బాగా గుర్తుంటుంది, అమరావతిని రాజధానిగా ప్రకటించిన సమయంలో మిగిలిన జిల్లాల నుంచి ప్రెజర్ వస్తుంది అనుకున్నారేమో, కానీ అసెంబ్లీ వేదికగా అమరావతిని రాజధానిగా ప్రకటించే సమయంలో ఫస్ట్ ఇగో పలానా జిల్లాకి ఈ 10 ప్రాజెక్టులు, ఒక్కో జిల్లాకు 10 ప్రాజెక్టులు అంటూ విమానాశ్రయాలు, ఇన్స్టిట్యూట్లు, పెద్ద పెద్ద విద్యా సంస్థలు, పోర్టులు అంటూ జిల్లాకు 10 హామీలు అంటూ ఇచ్చారు. కానీ ఏ జిల్లాలో కూడా ఏది ఒకటి కూడా పెట్టలేదు. పైగా రాయలసీమ లాంటి ప్రాంతానికి వచ్చిన కొన్ని ఇన్స్టిట్యూట్లను తీసుకెళ్లి అమరావతిలో పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా సేమ్ అదే. ఇప్పుడు ప్రెజర్ ఉంది కాబట్టి, రాయచోటి ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి దీని నుండి కూల్ చేయడానికి, ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఇంక మొత్తం ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గం జరగనంత స్థాయిలో రాయచోటిలో అభివృద్ధి జరిగిపోతుంది, జిల్లా కేంద్రాన్ని తరలించినందుకు ప్రతిఫలంగా విపరీతంగా అభివృద్ధి జరిగిపోతుందని ప్రజలు అనుకొని మళ్ళీ కాస్త కూల్ అయిపోవడానికి ఈ టాక్టిక్. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు నిజంగా రాయచోటిని విపరీతంగా అభివృద్ధి చేస్తారని కూడా అనుకోలేం. పైగా రాంప్రసాద్ రెడ్డి తొలిసారిగా గెలిచిన వెంటనే మంత్రి పదవి ఇచ్చారు. సో మంత్రి పదవి ఇచ్చి, టికెట్ ఇచ్చి గెలిపించుకొని మంత్రి పదవి ఇచ్చిన తర్వాత మా నిర్ణయానికి ఆ మాత్రం కట్టుబడి ఉండడా అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఉంటారే కానీ అయ్యో రాంప్రసాద్ రెడ్డి పరువు ఏమైపోతుందో అని కూడా ఆయన పెద్దగా ఆలోచించి ఉండరు చంద్రబాబు నాయుడు గారు.